మహిమ కలుగునగా. ఆ సర్వశక్తిమంతుడు నీ కుటుంబాన్ని పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా తీరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అయితే దేవుని యందు దేవుడు అంటున్నాడు, నా కనుదృష్టి నా బిడ్డల మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుందంటే, ఆయన కొరకు ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, వారి కొరకు ఎవరైతే బతుకుతారో, ఆయన కొరకు పరిశుద్ధంగా కలిగి నీతిగా కలిగి దేవుని మందిరంలో ఎవరైతే గడుపుతారో వారి మీద ఆయన కన్నులు ఉంటాయి. హల్లెలూయా. కీర్తనలో కొనుగోడు నిద్రపాడు నిన్ను కాపాడినవాడు. హల్లెలూయా. మాట మాటికి నేను చూస్తున్నాడు. నా బిడ్డ ఎక్కడైనా పడిపోతాడేమో, నా బిడ్డ ఏ దొంకుల్లో పడిపోతాడేమో, ఏ ముళ్ళు గీసుకుంటున్నావేమో, నా పిల్లడు ఎక్కడైనా పడిపోతాడైనా ఆయనకున్న ప్రేమ మనుషులకు ఉండదు. అంత ప్రేమమయుడు. ఎప్పుడో మరణించిన వారు, మనకంట ధనవంతులు, మనకంట బాగా ఆస్తి కలిగిన వారు మరణించి వెళ్ళిపోయారు పైకి. ఈ రోజైతే మనం ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే ఆయన పెట్టిన బెక్స. హల్లెలూయా. అందుకే ఆయన మనకి ఒక మాట తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం 33:19 చదువుకుందాం. కీర్తనలు 33:19 చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టిన వారి మీదను నిలుస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. నీ భక్తి నీకు ఆదరణ కలిగిస్తుంది. నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. నీ భక్తి నీ బిడ్డలకి క్షేమాన్ని అనుగ్రహిస్తుంది. నీ భర్తకి, నీ భార్యకి, నీ కుటుంబానికి, నీ పెసలకి, నీ కుటుంబానికి నీ భక్తి ఏం చేస్తుందంటే పేకారం, అడ్డుగోడలు. హల్లెలూయా. ఆయన కాస్తాడు. ఏ విధంగా కాస్తాడంటే అగ్ని గుండంతో కాస్తాడట ఆయన. హల్లెలూయా. నీ భక్తి భయముతో కలిగిన భక్తి ఉండాలి. మనుషులకు భయపడిచి మనం భక్తి చేయకూడదు. మనుషులకు భయపడి వేది మనం చేస్తే దేవుడి దగ్గర అది చల్లదు. దేవుడు అలాంటి వారిని ఇష్టపడ్డు. అందుకే అంటున్నాడు ఆయన, నువ్వు భయంతో కలిగి భయముతో భయభక్తులు వారి మీద నా కృప, నా కనుదృష్టి, నా కృప వారి మీద ఉంటుందని అంటున్నాడు. చాలామంది దేవుడి దగ్గరికి రావటానికి భయపడతారు. ఈయన పాపం లేని దేవుడు గనక నేను ఒకవేళ వెళ్తే నా పాపం ఒప్పుకోలేమో ఈయన రావటానికి భయపడతారు చాలామంది. కొంతమంది ఆ దేవుడు అమెరికా దేవుడు, నాకు ఆ దేవుడు కులాలకు చెందిన దేవుడు, ఈ దేశ దేవుడు కాదు అని రావటానికి చాలామంది భయపడతారు. లోకంలో చాలా భక్తి ఉంది, కానీ ఆ భక్తి మనిషికి ధైర్యాన్ని ఇవ్వదు. అయితే మన యేసయ్య భక్తి, యేసు నామంలో ఎవరైతే భక్తి చేస్తారో ఆ భక్తి నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీ కుటుంబానికి ఆధారంగా ఉంటుంది. కుటుంబాన్ని కాపాడుతుంది. కానీ నీ ప్రార్థన కుటుంబాన్ని కాపాడడం వరకే కాదు. వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే వాళ్ళు కూడా దేవుడి మందిరంలో ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీవైనా దేవుడి మందిరంలో ఉంటే వారు మట్టుకు వారు ప్రార్థన చేస్తే దేవుడు పరలోక రాజ్యం, లేకపోతే లేదు. నీ భక్తి కాపాడుతుంది. లేకపోతే నీ గ్రామ పెద్దలు కాపాడుతుంది, నీ గ్రామంలో ఉన్న నాయకులు కాపాడుతుంది. కానీ దేవుడి మందిరానికి వచ్చి మోకాలేసి ప్రార్థన చేసుకున్న వారే పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగున కాక. యేసుతో పాటుగా 2 వ్యక్తులు సిలువేయబడ్డారు. అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. ఆయన మట్టుగా ఆయన అక్కడ ఒప్పుకున్నాడు. అయ్యా మేము పాపులమయ్యా, దుర్మార్గులు, మేము దొంగలమే, ఈ శిక్ష మేము భరించాలి, కానీ నీకు వేశారయ్యా. ఈయన అసలుతో పాటుగా యేసయ్యకి చెప్తున్నాడు, అయ్యా లేడు నీవు కూడా నాతో పరదేశీలో ఉందివా అని. అందుకే మనము పిల్లల్ని, భర్తల్ని, భార్యల్ని తోడుకొని దేవుడి మందిరంలో గడపాలి. ఎప్పుడు చచ్చిపోతాం తెలవదు.
ఏం జరుగుతుందో తెలియదు. నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారో, ఎంతమంది పడుతున్నారో తెలియట్లేదు. అలాంటి జీవితంలో మనం ఉన్నాం కనుక మన భక్తి మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలంటే నువ్వు భయంతో భక్తి చేయాలి. ఎందుకు భక్తి చేయాలంటే వాళ్ళు నాకు ఇష్టమైన వారు అంటున్నాడు దేవుడు. భయభక్తులు కలిగిన వారు నాకు ఇష్టమని అంటున్నారు. భయభక్తులు కలిగిన జీవించిన వారు నాకు ఇష్టమని అంటున్నారు. కిందటి సంవత్సరంలో నీ భక్తి కుదువైపోయిందేమో, కిందటి సంవత్సరం నీ భక్తి సరిగ్గా లేదేమో, ఏదో నార్మల్గా వస్తున్నాను, ఏదో అలవాటు ప్రకారంగా భక్తి చేసుకొని వెళ్తాను అంటున్నావేమో. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ద్వితీయోపదేశకాండం 11:13. కాబట్టి 12 అమ్మా, 11 చదవాలి. ద్వితీయోపదేశకాండం 11:12 వచనం. అది ఆకాశ వర్షజలము త్రాగును, వర్షజలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టి దేశము నీ దేవుడైన యెహోవా కన్నులకు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎప్పుడు దాని మీద ఉండును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. అయితే నీవు భక్తుడిగా భయముతో కలిగి దేవుడి మందిరంలో జీవించాలని అంటున్నాడు. ఎలాగయ్యా భయం కలిగి ఉండాలి, ఎలాగయ్యా భక్తి చేయాలని నువ్వు ఆలోచన చేసినట్లయితే, ఒక భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ మందిరంలో నేను అడుగు పెట్టడానికి అర్హత నేను ఉన్నయ్యా, నీ వైపు నేను కన్నులెత్తి చూడటానికి కూడా నేను పనికిరానవన్నయ్యా, నేను ఘోర పాపనయ్యా. ఈయన భయముతో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. అలాంటి ప్రార్థన శక్తి కలిగి నువ్వు జీవించాలని ఈ సంవత్సరం కూడా ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంది. హల్లెలూయా. ఆయన కన్నులు నీ మీద ఉన్నవి. దేవుడు ఒక కన్ను దృష్టి నా మీద ఉంది. హల్లెలూయా. చెప్తాం, దేవుడు ఒక కన్ను దృష్టి నా మీద ఉన్నది. నా పిల్లల్ని దేవుడు దీవించను గాక, నా భర్తను దీవించను గాక, నా భార్యను దీవించను గాక, నా గ్రామాన్ని దీవించను గాక, నా సంఘాన్ని దీవించను గాక, నా సేవకుడు కుటుంబాన్ని దీవించబడును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చూస్తున్నాడంటే నీకు ఆయుష్ పెరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయుష్ దేవుడు నీకు పెంచుతున్నాడు. ఇప్పుడైనా నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలా. ఇలాంటి ఆనందం, ఇలాంటి సంతోషం ఎక్కడో ఉండదు. నేను ఒకప్పుడు విచ్చలవిడిగా తిరిగేవాడిని, పనికిరాన్ని, ఒక టెర్రరిస్ట్ కంటే డేంజర్గా తిరిగేవాడిని. మచిలీపట్నంలో బతకడానికి వెళ్ళిపోయాము. అక్కడ ఒక వాటర్లో చిప్పలు కడుక్కుంటూ చాలా పనులు, టాపీ పని చేస్తూ, మార్బుల్ పని చేస్తూ, మళ్ళీ రిక్షా కూడా తోలేవని చేస్తూ, రాజకీయ నాయకులతో పేర్లాని మంత్రి గారు, ఆ మంత్రి గారితో, మరి ఇప్పుడు మంత్రి అప్పుడు ఎమ్మెల్యే ఆయన, ఆ కాలంలో ఆయనతో తిరిగి ఓ భయంకరమైన గోండాల వాళ్ళతో తిరిగేవాడిని. భక్తి చేసేవాడిని. మొత్తం మన తిరుపతిలో అయితే మనకున్న 3 కోట్ల దేవతలు, అంటే 3,30,000 దేవుళ్ళు మనకి. వీళ్ళందరినీ పూజించాను, కానీ ఎవరు కనబడలేదు. ఎంత నేను చేసిన భక్తి ఎవరు చేయలేరు. కానీ నాలో ఉన్న పాపాలు పోలేదు, నాకున్న అలవాట్లు పోలేదు. ఆ తర్వాత వాటర్లో చిప్పలు కడుక్కుంటూ, ఆ గిన్నెలు దోముకుంటూ సాయిబు గారు వాటర్లో చేస్తుందని, ఆ సాయిబు చేస్తున్న భక్తి మనకంట పవర్ఫుల్ అయిన భక్తి అది. హల్లెలూయా. వాళ్ళు మొహరం చేస్తారు. మొహరం ఒళ్ళంతా కత్తులతో కోసుకుంటారు. ఇవి వదిలేసి నేను ఆ మసీదులోకి వెళ్ళిపోయాను. ఆ మొహరం పండుగ కూడా చేసేవాడిని. 3 సంవత్సరాలు ఒళ్ళంతా ఇక్కడ బేలు పెట్టుకొని యూట్యూబ్లో కొట్టండి వస్తుంది. మొహరం పండుగ మచిలీపట్నం అని కొడితే వస్తుంది. కత్తులతో కోసుకుంటారు. పెద్ద కత్తులతో ఇలాగ వెనకతల కోసుకుంటారు. ఈ నెత్తి మీద కూడా ఇలాగా
కుట్టించుకుంటారు. అంత వాళ్ళ పండుగ, దేవుడి కొరకు అంత తీర్మానం కలిగిన పండుగ చేసుకుంటారు. దానివల్ల ఏమన్నా రక్షణ ఉంటుందంటే ఉండదు. కాబట్టి నమ్ముకున్న కాలంలో నేను ఏం చేసేవాడినంటే, వాళ్ళు దేవుడి కోసం అలా కోసుకుంటున్నారు, ప్రభా నేను కూడా నీ కోసం కోసుకుంటున్నా అని కళ్ళు మూసుకొని 2 చేతులకి 2 వేలు తగిలించుకొని ప్రార్థన చేస్తూ ఇలా కోసుకుంటాను. కోసుకుంటే దేవుడు మాట్లాడాడు, అయ్యా నువ్వు అపరాధంతో పాపంతో సచ్చిన వాడే ఉన్నావు, నేను నా రక్తం ఇచ్చి కొన్నాను, నేను పరిశుద్ధిని కనుక నువ్వు పరిశుద్ధంగా నడుచుకయ్యా, నువ్వు కోసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళవు, కానీ నువ్వు పరిశుద్ధంగా జీవించటానికి నిన్ను పిలువబడ్డావు నువ్వు అని చెప్పాడు. అలాంటి రకమైన భక్తులు చేస్తూ జీవించిన వ్యక్తిని నేను పరిశుద్ధాత్మనివుడు యేసయ్య నన్ను మార్చాడు. హల్లెలూయా. మీ జీవితంలో కూడా ఒక తీర్మానం చేసుకోండి 2025లో. హల్లెలూయా. ఎందుకు భక్తులు ఆయన ఇష్టపడుతున్నారంటే, కీర్తన గ్రంథం 16:3 చదువుకుందాం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 16:3 నేను ఎలాగను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళు కేవలం నాకు ఇష్టం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసావా, నువ్వెంత ఇష్టమైన వ్యక్తివో దేవునికి తెలుసా? ఇంత దేనిగా నిన్ను ఎవరు పిలుస్తారు? భూమి మీద ఎవరు అని పిలుస్తారా? భూమి మీద నిన్ను ఎంత ఇష్టపడిన వ్యక్తులు ఎవరు ఉండరు. నీ భర్త నిన్ను వదిలి వచ్చేమో, నీ భార్య నిన్ను వదిలి వచ్చేమో, నీ పిల్లలు మిమ్మల్ని వదిలి వచ్చేమో, కానీ నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు భక్తి చేసిన వారు కావాలా? పాటలు పాడిన వాళ్ళు అవసరం లేదు, లేకపోతే నాన్నగా ప్రసంగం చేసిన వాళ్ళకి అవసరమా? నో. భక్తి చేసిన వారు కావాలా? భయంతో 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 భక్తి చేసిన వారు, వాళ్ళు కేవలం నాకు విష్ణులు కేవలం వారు నాకు విష్ణులు కూడా. హల్లెలూయా. శ్రేష్ఠులంతా పరిశుద్ధులు. ఎవరైతే పరిశుద్ధం కలిగి భక్తి చేస్తారో వారు నాకు ఇష్టమైన వ్యక్తులు అని అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు ఇష్టపూర్వకంగా భక్తి చేయాలి. నీ భక్తిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. నీ భక్తిలో అవసరమైతే అన్నీ వదులుకోలేని సమయంలో నీ భక్తికి ఆటంకం ఉన్నది వదులుకోవాలా. వదులుకుంటే ఆయన కొరకు నువ్వు జీవించగలవు. నువ్వు వదులుకుంటే ఘనమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, వర్ణించడానికి ఈ మానవుడికి అంత కెపాసిటీ చాలదు. హల్లెలూయా. ఎంతగా ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని బట్టి ఇంకా అనేక మంది ఇక్కడికి రావాలి. నీ భక్తిని చూసి, నీ పరిశుద్ధత చూసి, నీ నీతిని చూసి అనేక మంది ఇక్కడికి రావాలి. ఈరోజు మనల్ని చూసి ప్రజలు వస్తున్నారా? మనల్ని చూసి దేవుని నామము అవమానం పడుతుంది. ఏదో వస్తున్నాం, మనకి పూటకి గడిచిపోతుంది, తినటానికి నోటు లేదు, ఉండటానికి ఇల్లు ఉంది, మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తాము, ఏదో వస్తానో బతి చేసుకున్నాం, వెళ్తా కుదరదు. ఈరోజు భయంతో దావీదైతే వణుకుతో, అయ్యా నేను పాపినయ్యాన్ని వణుకుతో, ఆయన హృదయములతో అరికల మొదలు తలవారికి ఎన్ని పాపంలో చేశాడు, ఆ పాపంలో ఒప్పుకొని దేవుడి దగ్గర మొరపెట్టాడు. ఆయన నా స్నేహితుడా అన్నాడు దావీదు, నా ప్రియ స్నేహితుడా అన్నాడు దావీదుని, నా హృదయ సరే అని అన్నాడు. ఎందుకన్నాడు? దేవుళ్ళో ఆవేశం ఉంది, దేవుళ్ళో బాధ ఉంది. ఇదిగో ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు ఇబ్బందులో ఉన్నారు, ప్రజలు ఏదేదో చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే సృష్టికర్తను వదిలేసి సృష్టికి పూజిస్తున్నారు, నన్ను మర్చిపోయారు నా ప్రజలు. ఈయన బాధపడిన సమయంలో దావీదుకి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? వీరు నా భక్తులు, వీళ్ళు నాకు ఇష్టమైన వారు, వీళ్ళు నాకు శ్రేష్ఠులు అంటున్నాడు. అంతే, వీళ్ళు పరిశుద్ధముగా బతకాలి, వీళ్ళు నీతిగా బతకాలి, అపరాధంతో ఉండకూడదు, పాపంతో ఉండకూడదు, నా మందిరంలో నీతిగా బతికిన వారు నాకు కావాలి అంటున్నాడు. నీతిగా బతికిన వారు కావాలి ఆయనకి. ఎంతకాలం బతుకుతాను తెలదు, ఎప్పుడు చనిపోతాం తెలదు. అందుకే ఒక భక్తుడు రాశాడు, మరణము రుచి చూడక బతుకే నరుడవడు, కలకాలం ఈ లోకమున ఉండే స్థిరుడవడు, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి,
కులమతాలు అడ్డము కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డము కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరు యాత్రకు, సిద్ధపడినావా శివరు యాత్రకు. యుగాలు దేవునితో నీ ఉండటానకు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుపోలేదు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుపోలేదు. పోతున్న వారిని చూడటు లేదా, పోతున్న వారిని చూడటు లేదా. బతుకు ఉన్నవారు నీకు పాఠమే కాదా, బతుకు ఉన్నవారు నీకు పాఠమే కాదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం బతికున్నాం, ప్రతిదీ గమనిస్తాం, అయినా మనకు బుద్ధి రావట్లేదు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు, అయినా మనకు బుద్ధి రావట్లేదు. మన బతుకులు మారట్లేదు. ఆయన కన్ను దృష్టి నీ మీద ఉన్నది. ఈ సంవత్సరం కూడా ఆయన కన్ను దృష్టి నీ మీద ఉన్నదని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజైనా దేవుడి కొరకు ఒక తీర్మానం కలిగి మనం బతకాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 6:26 చదువుకుందాం. ఆకాశ పక్షులు చూడు, అవి ఎత్తవు కోయవు, గూటల్లో కూర్చుకోవు, అయినాను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ భక్తులు ఎంత శ్రేష్టమైన వారు, ఈ భక్తులు నాకు విలువైన వారు, ఈ భక్తులు నాకు ఇష్టమైన వారని శ్రేష్ఠులు కారా. ఇంత దేని గౌరవాన్ని మిమ్మల్ని పిలుస్తారు. లోకంలో ఎవరులేని విధంగా పిలచరు. మనం విలువ కలిగిన వారు, ఎందుకంటే ఆయన రక్తంతో కొనబడ్డాం గనక, ఆయన నమ్ముకున్నాం గనక ఆయనలో ఉండటానికి విలువ. హల్లెలూయా. మనం ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపులమైనా ఆయన కొరకు ఆయన మందిరంలో మనం జీవిస్తే మనం విలువైన వారమే. హల్లెలూయా. నీకోసం ఒక తప్పని బయటికి తెలిసిందనుకో, ప్రజలకి ఊరంతా చాటుతారు. హల్లెలూయా. కానీ దేవుడి మందిరంలో నువ్వు ఉంటే ఆయన చాటుడు. అమ్మా నీ బతుకు మార్చుకో తల్లి, నాన్న నీ బతుకు మార్చుకో నాన్న. ఇప్పుడైనా ఒక హృదయం నువ్వు సిద్ధపడి చేసుకొని ఒక పరిశుద్ధంగా ఒక నీతిగా, అయ్యా నా కొరకు బతుకయ్యా, నా కొరకు బతుకమ్మా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు చాటేవాడు కాదు. ఒక వ్యక్తి కోసం మనకు తప్పుగా తెలిస్తే ఊరంతా చెప్పుకొని తిరుగుతాం మనం. అయితే దేవుడు నేను గణపరుస్తున్నాడు. ఇప్పుడైనా నీతికి బతికయ్యా, నేను ఆ ఊరిలో గణపరుస్తానయ్యా, ఆ ఊరికి నేను ధనవంతరాలుగా చేస్తానయ్యా, ఆ ఊరికి నా నామము మహిమ వచ్చినట్టుగా నిన్ను అక్కడ గణపరుస్తానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత రీతిగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే చెప్పటానికి ఊహలకు అందనివి. హల్లెలూయా. ఆకాశం పక్షులు పోషిస్తున్నాడు దేవుడు, అవి ఎత్తవు కోయవు, కూర్చుకోవు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సంపాదన కోసం మనం అటు ఇటు తిరుగుతున్నాం. దేవుడు ఏమన్నాడు? నువ్వు సంపాదించుకో, 6 రోజులు నీకు ఇచ్చాను, ఈ 6 రోజుల్లో నువ్వు కష్టపడి 7వ దినాన నా మందిరానికి రా. అందుకే పక్షులకున్న బుద్ధికి సమయం లేటి, ఆ జంతువులకున్న బుద్ధి కూడా నీకు లేదురా. ఏమే ఆ జంతువులకున్న బుద్ధి కూడా నీకు లేమే అని అంటాం. కింద సమయంలో 2 విధాలుగా మనం తిడుతూ ఉంటాం. వీడు మనిషి కదండి, జంతువు అండి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఈ జంతువులకున్న బుద్ధి మనకు లేదని అంటున్నాడు. హల్లెలూయా. చాలా పక్షులు దేవుని శోపెడుతున్నాడు. ఆ పక్షులకున్న బుద్ధి ఈరోజు నీకు నాకు ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు, ఆయన రాజ్యానికి మనల్ని చేస్తాడు. నువ్వంతా సంపాదించుకుంటున్నావు. దేవుడి కొరకు ఒకరోజు దేవుడి మందిరం కొరకు, నాతో దేవుడి పని కొరకు నిన్ను కాస్తున్న దేవుడు, నిన్ను ఆదరిస్తున్న దేవుడి కొరకు నువ్వు ఒకరోజు డ్యూటీ మానపోతున్నా, ఒకరోజు ఉద్యోగం వదులుకోపోతున్నా, క్యాంపులని లేదా ఉద్యోగం అని లేదా ఫంక్షన్లని తిరుగుతున్నా. దేవుడి కొరకు ఒక్కరోజు నువ్వు దేవుడి మందిరంలో గడిపితే ఈ దినాల ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఈరోజు దేవుడి కొరకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కనుక మన మధ్య దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఈ విధంగా బతికితే అనేక మన ప్రజలు దేవుడి మందిరంలో నింపబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును. అనేక మన పెసలు దేవుని వద్దకు రావాలంటే మనల్ని బట్టే రావాలి. హల్లెలూయా. అయితే నువ్వు అన్నీ సంపాదించుకోవడం కాదు, కానీ దేవుని కొరకు సమయాన్ని కాటించు. దినములు చెడ్డవి, జాగ్రత్త సుమా. దినములు చెడ్డవి. ఏ సమయంలో ఏది జరుగుతుందో తెలియదు. సమయం పోయాక దేవుని మందిరంలో గడపడం మనం నేర్చుకోవాలి. ఏదో బాధపడి నీ భర్తకి నీ భార్యకి చెప్పి అయ్యా దేవుడి మందిరంలో మనం గడుపుదాం, కొన్ని 1 గంట ఉండన్నా వచ్చేదామని దేవుడి మందిరంలో అడిగిపెట్టి నువ్వు బయటికి వెళ్తే ఆ దీవెన ఆశీర్వాదం వేరేగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుడి మందిరానికి నువ్వు వస్తున్నావు, అయితే దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుడికి సమయం అవ్వాలి. దేవుడి పని అనగా నువ్వు ముందుగా ఉండాలి. నువ్వు మద్దుగా కూర్చుంటావదు. ఏదో సేవకులు చెప్తున్నారు వింటాను వెళ్తాను అంటే అవ్వదు. నువ్వు దేవుడు చేయాల్సింది చెయ్యాలా. నీకు ఆశీర్వాదం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సేవకులు కాదు. నువ్వు చేయాల్సింది దేవుని బట్టి చెయ్యాలా. నువ్వు సేవకులు బట్టి చేస్తే నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. హల్లెలూయా. నేత సంఘంలో ఒక వ్యక్తి పని చేస్తుంది, చేయనియండి మంచిగా. చేపలు వేయడమో నాతో గిన్నెలు దోమడం ఏదో ఒకటి దేవుడి పని చేస్తుంది. అలాంటి మనం సపోర్ట్ చేయాలి. మనం చేయడం చేత కాదు, దేవుడి దగ్గర అడుక్కోవడం చేత కాదు. చేసిన వాళ్ళు మనం చెడగొట్టకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చేసే వాళ్ళని చేయనియాలి. మనం లేకపోతే మనం చెయ్యాలి ఇష్టపడి. ఇప్పుడు దేవుడి పనికి చాలా కష్టంగా ఉంది మనకి. నువ్వు ఇష్టపడి చేస్తే అది ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. నీ ఊహలకి నీ హృదయానికి అందనంత సంతోషం నీ కుటుంబానికి కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. అలాంటి సంతోషం పొందుకున్న వ్యక్తులుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకొక వాక్యం చదువుకొని ముగింపులోకి వెళ్దాం. లోకాసు వార్త 12:24. లోకాసు వార్త 12:24. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి ఎత్తవు కోయవు, వాటికి గరుసు లేదు కొట్టు లేదు, అయినాను దేవుడు వాటిని పోషిస్తున్నారు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా. పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఈ కాకి ఉన్న స్వభావం కూడా మనకు ఉండదండి. ఈ కాకికి ఒకవేళ దెబ్బ తగిలింది అనుకో, ఈ కాకులన్నీ వచ్చేస్తాయి. నాతో ఒక కాకి చనిపోయింది అనుకో, ఈ కాకులన్నీ వచ్చేస్తాయి. ఈరోజు సంఘంలో ఉన్న వ్యక్తుల్లో ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మంతా నాకు పడదు, నాలో దేవుడు ఉంటే నేను ప్రేమించాలని. ఆమెకి ఏదైనా బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏంటమ్మా వెళ్ళి ప్రార్థన చేసి ధైర్యంగా ఉండమా, ప్రార్థన చేద్దాం, మన దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తారని మనం బలపరిచే వాళ్ళుగా ఉండాలి. పొడిసే వాళ్ళుగా మనం ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కాకుకున్న స్వభావం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు శోభపెడుతున్నాడు. ఈ 2025లో మనము పరిశుద్ధంగా బతకమని ఒకటి ఇష్టమైన భక్తి, మనస్ఫూర్తిగా మనం భక్తి చెయ్యాలి. అన్నీ మనం వదులుకోండి. దేవుడికి వ్యతిరేకమైనవి మనం వదులుకోవాలి. అది ఆస్తి అయినా, అంతస్తు అయినా, డబ్బైనా, మనుషులైనా ఆయన పని చేస్తున్నప్పుడు పక్కన విడిచిపెట్టడమే. దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పుడు ఇశ్రాయేలు గారు వెళ్ళి ట్రైనింగ్ అయ్యారు మదనపల్లిలో, అన్నీ విడిచిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి సేవ భారం ఉంది, కొన్ని సమయంలో అన్నీ విడిచిపెడతారు. మీరు సపోర్ట్ చేసే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. మనం ఆ సేవకుని ఆదరించే వాళ్ళుగా ఉండాలి. సేవకుని కుటుంబాన్ని గణపరిచే వాళ్ళుగా మనం ఉండాలి. మీరు ఎప్పుడైతే నన్ను గణపరుస్తారు, ఎప్పుడైతే నన్ను మహిమపరుస్తారు, దేవుడు కృప నీ మీద కుమ్మరింపబడుతుంది. ఆయన కనుదృష్టి నీ మీద కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుడి కొరకు త్యాగం చేసుకున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ తల్లి దేవుడి మందిరానికి వచ్చి 2 కాసులు వేసింది. యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు ఆమె కోసం. ఈ తల్లికైతే ఏమీ లేదు,
ఈ మందిరంలో చాలా ధనవంతులు ఉన్నారు, చాలా పెద్దవారు ఉన్నారు. వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు అనుకున్నది ఇచ్చారు. అయితే ఈమె దగ్గర అయితే ఏమీ లేదు, ఈమెకున్నదంతా మా కానుక పెట్టులో వేసిందని యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడి పని జరగాలి, దేవుని ఒక వాక్యం బయటికి వెలజల్లాలి అంటే మన ధనం మనం ఖర్చు పెట్టాలి, మన కష్టం మనం ఖర్చు పెట్టాలి, మన సమయం ఖర్చు పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. యేసయ్య ప్రేమని నువ్వు పంచాలి, యేసయ్య ప్రేమను నువ్వు పంచాలి, యేసయ్య ప్రేమను నువ్వు పంచాలి. ఈరోజు ప్రేమ కరువైపోయింది, ప్రేమ చల్లారిపోయింది. చల్లారిన స్థితిలో మనం ఉండకూడదు, చల్లారిన స్థితిలో మనం ఉండకూడదు. నువ్వు భయంతో భక్తితో కలిగి దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు మహిమపరుస్తావో, నా దేవుడు అంటున్నాడు, ఆ పక్షులు పోషిస్తున్నాను, మిమ్మల్ని నేను పోషించినేనా, మిమ్మల్ని నేను బతికించినేనా. ఎన్ని దినాలు మనం భోజనం మానేశారు సేవకుల కుటుంబం ఎన్ని దినాలు భోజనాలు లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. అవి అర్థం అవ్వదు కొంతమందికి. ఈ విధంగా కొనసాగుతుందంటే వాళ్ళు భోజనాలు మానేసి కడుపు మార్చుకొని, అయ్యా అనేకమైన బిడ్డలు మందిరానికి రావాలి, ఇదిగో సంఘంలో అనేకమైన బిడ్డలు బాధతో కన్నీటితో ఉన్నారు, వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడాలని అని కడుపు మార్చుకొని యేసయ్య పాదాల దగ్గర ఒక గొర్రె పిల్ల ఏ విధంగా అయితే బలిస్తామో, నీ సేవకుడు కూడా గొర్రె పిల్లవలే ఆయన పాదాల దగ్గర బలియాగం చేస్తున్నాడు. హల్లెలూయా, బలి అయిపోతున్నాడు సేవకుడు. హల్లెలూయా. మీరు ఏదో ఇస్తారని, లేకపోతే మీరు ఏదో చేసేస్తారని సేవకులు దేవుని పంపలేదు. మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సేవకులు పెట్టాడు. ఒక బలి పశువుగా మీ కొరకు ఆయన పెట్టాడు. మన కొరకు చనిపోయి తిరిగిన లేచిన దేవుడు ఈ సేవకుని నీ నిమిత్తమై, మీ కష్టాల నిమిత్తమై, మీ బాధల నిమిత్తమై, మీ పట్ల ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దైవ సేవకులు, దైవ సేవకురాలు బిడ్డలు. మీకున్న జరగవలసిన ప్రమాదాలు, మీకు రావలసిన శాగర శక్తులు, అంధకార శిల్లంగా పెబము కూడా సేవకుల కుటుంబం మీద పడుతుంది. ఆ బాధ ఎవరికి తెలియదు, ఆ కష్టం ఎవరికి తెలియదు. అందుకే అంటున్నాడు ఆయన, అయ్యా ఈరోజైనా ఈ సంవత్సరం అయినా నువ్వు భక్తి భయము కలిగి జీవిస్తే నిన్ను ఎంతగో ప్రేమిస్తున్నానయ్యా, పక్షులు పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషిస్తున్నానయ్యా, నువ్వు ఒక పరిశుద్ధంగా ఒక నీతిగా నా కొరకు బతికే వ్యక్తిగా ఉండయ్యా అంటున్నాడు పరిశుద్ధాత్మ అంటున్నాడు. అయ్యా నీ కొరకు నేను పరిశుద్ధంగా బతకాలని. కళ్ళు మూసుకొని ఒక తీర్మానం చేసుకుందామా? ఒక తీర్మానం చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్యా ఆయన ఇదిగో వాక్యంతో మాట్లాడవయ్యా. నీ కనుదృష్టి నా మీద ఉన్నదయ్యా, నీ కనుదృష్టి నా మీద ఉన్నదయ్యా, నీ గొప్ప నా మీద నిలుస్తుందని చెప్పవయ్యా ఈ సంవత్సరం. అయితే నేను భయము భక్తి కలిగి ఉండాలని అంటున్నా పరిశుద్ధాత్ముడా. కిందటి సంవత్సరంలో నేను చలివిడిగా జీవించానయ్యా. నేత అలవాటు ప్రకారంగా నేను దేవుడి మందిరానికి వచ్చి ఉండొచ్చు. ఈ సంవత్సరం అయినా అయ్యా నా భక్తి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ కొరకు నేను భక్తి చేసిన వారుగా భయము భక్తి కలిగి నీ మందిరంలో నేను జీవిస్తానయ్యా. ఇదిగో ఆకాశం పక్షులు చూడమన్నావు, వాటిని పోషిస్తున్నావు, మిమ్మల్ని నేను పోషించినేనా అని అంటున్నావయ్యా. ఈరోజు ఒక తీర్మానం కలిగి నేను జీవించటానికి నువ్వు గొప్పను అనుగ్రహించయ్యా, నీ అభిషేకం అనుగ్రహించయ్యా, నీ బలమైన అభిషేకం అనుగ్రహించయ్యా. మీకు వందనాలు అయ్యా. ధైర్యం అనుగ్రహించయ్యా అయ్యా. బలమైన ఆత్మని నా మీద కొమ్మరింపయ్యా, కొమ్మరింపు చేయనైనా మీకు స్తోత్రం అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. పిలున తల్లి ఒక్కసారి మోకాలేసి మనసారా హృదయపూర్వకంగా దేవుడు నాతోని మీతోని మన అందరితో మాట్లాడిన దేవుడు మాట్లాడుతున్నాను. ఒక్కసారి మోకాలేసి అయ్యా 2025 అయ్యా నా భక్తి పెరగాలయ్యా, నా భక్తి జీవితం పెరగాలయ్యా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కరువు వచ్చినా నా భక్తి పెరగాలయ్యా, నా భక్తి పెరగాలయ్యా. ఇదిగో భక్తులు నీకు ఇష్టం అంటున్నావయ్యా. ఈ భక్తులు పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటారని అంటున్నావయ్యా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. పక్షులు చూపెట్టవు, కాకిలు చూపెట్టవయ్యా. మీ పక్షులు కాదు, మీరు మా విలువైన వారు, మీరు విలువైన వారు, మీరు ఒక పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. నా నిమిత్తమే భక్తి చేసి నా కొరకు బతికున్నాడు పరిశుద్ధుడు నేను అంటున్నావయ్యా. నీలో పరిశుద్ధితో మాకు ఇస్తాను అంటున్నావయ్యా. నీ పరిశుద్ధి కొరకు మేము బతకటానికి భక్తి చేయాలి, భయముతో చేయాలంటున్నావు నాయన. గొప్ప దేవుడా మీ సహాయం అనుగ్రహించాయా, సర్వాధికారి మీ సహాయం అనుగ్రహించాయా. అయ్యా మీకు వందనాలయ్యా. ఇదిగో పెద్ద తల్లిగారిని బట్టి వందనాలు అయ్యా, పెద్దలు బట్టి మీకు వందనాలు నాయన. అక్కలు బట్టి అయ్యా, చెల్లెళ్ళు బట్టి అయ్యా, అన్నలు బట్టి అయ్యా, తమ్ముళ్ళు బట్టి అయ్యా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తున్నాము, నేను మహిమపరుస్తున్నాను నాయన. మేము బద్దకొస్తులుగా ఉండకూడదయ్యా. గొప్ప దేవుడా మాట్లాడడం మీకు వందనాలైనా. శ్రేష్టమైన వారు, విలువైన వారు అని అంటున్నాడు దేవుడు. ఎవరు విలువైన వారు అంటే ఆయన భక్తి చేసి ఆయన కొరకు పరిశుద్ధముగా జీవించిన వారు ఆయనకి విలువైన వారు అని అంటున్నాడు ఆయన. అలాంటి భక్తి మాకు దయచేయాలి అయ్యా. నా భక్తి నన్ను ఆదరిస్తాను, నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఓ రీ బల్లా రషందా రీలే బాబా బాబా బాబా. ఇగో నీ బిడ్డల మీద కుమ్మరప్ప చేయండి, నీ కొమ్మ కుమ్మరప్ప చేయండి, కుమ్మరప్ప చేయండి, కుమ్మరప్ప చేయండి, నీ కొమ్మను కుమ్మరించండి నాయన. బిడ్డల్లో ఏర్పాటు చేస్తున్న పెద్ద ఒక భయం తొలగిస్తున్నాను, పెద్ద ఒక ఆటంకాలు మీ నామంలో తొలగిస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. అలా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు జీవము గల తండ్రి, వాక్యంతో నాతో మా అందరితో మాట్లాడబోయాడు అయ్యా. మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని బలపరచండి. ఇదిగో దాసులు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, దాసులు మీరు అభిషేకించి చేతితో నింపి నడిపిస్తుందని కొందనాలు. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ లేదు, ఇంకా అనేక మన బిడ్డలు ఉండిపోయారు. వాళ్ళు బలహీనతల వల్ల ఉండిపోయి ఉన్నవారు అయ్యా, వాళ్ళ హృదయాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. మా గురించి నా ప్రతి ఒక్క అక్కను బట్టి, చెల్లిని బట్టి తండ్రి, కుర్చీలో కూర్చుని అమ్మను బట్టి కూడా స్తుతిస్తున్నాను. ఇదిగో నా తమ్ముళ్ళు బట్టి, అన్నాలు బట్టి అయ్యా స్తుతిస్తున్నాను. గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకోండి. పాస్ట్ అమ్మగారి పట్ల స్తుతిస్తున్నాను. అమ్మగారిని మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్క బలహీనత నుంచి విడిపించి బాబా దీవించమని, ఆశీర్వదించమని అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పెద్ద అమ్మగారిని కూడా మీరు దీవించండి. ఇజ్రాయేల్ అయ్యగారి పట్ల మీకు వందనాలు స్తుతిస్తున్నాను. పిల్లలు కూడా మీరు దీవించండి. భయము భక్తి కలిగి జీవించాలని అంటున్నాను. అలాంటి భయము భక్తి నేర్చుకోవటానికి ఎంత గొప్ప ఉపనాన్ని గురించావు, అందును బట్టి ఎంతగో స్తుతిస్తూ నీ పాదాల దగ్గర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి.